కవాడిగూడలోని కాంబ్రిడ్జ్ గ్రామర్ హై స్కూల్ కరెస్పాండెంట్ మాచర్ల రఘు, ప్రిన్సిపల్ మాచర్ల యుగల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. లక్ష్మి, నేను కేంబ్రిడ్జ్ గ్రామర్ స్కూల్లో పనిచేస్తాను. నేను యాక్చువల్లీ బతుకమ్మ అనేది ఇవాళ రేపటి నాట్ ఓన్లీ బతుకమ్మ, ఏ ఫెస్టివల్స్ గురించి పిల్లలకి దాని అవగాహన అనేది లేకుండా పోయింది. వచ్చామా, హాలిడే ఇచ్చారా, దాన్ని మేము తిన్నామా, పడుకున్నామా అన్న పద్ధతిలో వెళ్తున్నారు. అట్లా కాకుండా దాని యొక్క ముఖ్య పాత్ర ఏంటి, ఎందుకు మనం దాన్ని ఆ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ముఖ్యంగా కావాలి. సో దాని గురించి బతుకమ్మ గురించి చెప్పాలి అనుకుంటే వివిధ రకాలైనటువంటి పూలు వచ్చేటువంటి కాలం ఇది. వర్షాకాలం తర్వాత ఇప్పుడు శీతాకాలం వచ్చేటువంటి సమయంలో రకరకాల పూలు వస్తాయి. ఆ ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క రకమైనటువంటి మెడిసినల్ వాల్యూస్ని మన పూర్వీకులు దాన్ని చెప్పారు. సో ఆ మెడిసినల్ వాల్యూస్ ప్రకారంగా ఆ పువ్వులను పెట్టి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దానివలన ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధుల వలన కూడా మనకి చాలా మటుకు మనం వాటి నుంచి దూరంగా ఉండొచ్చు. అండ్ దీనివలన ఏంటి అని అంటే నార్మల్గా పువ్వులని పూజ చేయడము అనేది మన తెలంగాణ సాంప్రదాయంలో వచ్చేటువంటిది. పసుపు, కుంకుమ, పువ్వులు అనేవి హిందూ సాంప్రదాయానికి ముఖ్యంగా పేర్కొనబడినటువంటిది. దాన్ని పూజ చేస్తూ మనము మన ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అండ్ తెలంగాణలో మెయిన్లీ ఆటపట్టు అయినటువంటిది బతుకమ్మ పండుగ. ఈ పువ్వులను గురించి ఈ 10 రోజులు దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. లాస్ట్లో వచ్చేసి చద్దుల బతుకమ్మ అని చెప్పి చేస్తాము. రకరకాలైనటువంటి చద్దులు చేసుకుని దాని ప్రకారంగా దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుని పాటల ద్వారా ఒక రకంగా హెల్త్ అంటే మనము మన ఎక్సర్సైజ్ కూడా ఒక రకంగా దీంట్లో ఇమిడిపోయి ఉండదు అనమాట. అందుకని చెప్పి ఇది చేసుకొని పిల్లలకి మెయిన్లీ స్టూడెంట్స్ అన్న వాళ్ళకి దీని యొక్క ముఖ్య పాత్ర ఏంటి, దాని విశిష్టత ఏంటి అనేది తెలుపుకోవడం కోసం మా స్కూల్లో మేము ఇది ఏర్పాటు చేస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాము మేము ఇది. సో పిల్లలు ఎంతవరకు దాన్ని తీసుకొని దాన్ని తమ ముందు తరాల వాళ్ళకి కానీ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి మా ఉద్దేశం. థ్యాంక్ యూ. ముందుగా శుభ సాయంకాలం అందరికీ. నా పేరు సుమన్, గాంధీనగర్ బ్రాంచ్, ముషిరాబాద్ మండల్. స్కూల్ నేమ్ కేంబ్రిడ్జ్ గ్రామర్ హై స్కూల్. అకాడమిక్ సందర్భంలోనే ఇది మనము స్కూల్ అకాడమిక్లో ఎలాంటి కోకరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకుంటే యాక్టివిటీస్ కానివ్వండి, ఇలాంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి కానివ్వండి, ప్రతి ఒక్క ఈవెంట్ని స్కూల్లో అందరు పిల్లలకు ఎట్ ద సేమ్ టైం టీచర్లకు కూడా ఈ కల్చర్ ఇలా ఉంది అని కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం చేయించడం కూడా జరుగుతుంది. చదువుతో పాటు ఇలాంటి కల్చరల్ సంస్కృతి సాంప్రదాయాలు చెప్పడం ద్వారా కూడా పిల్లల్లో కూడా కొన్ని ప్రత్యేకతలు తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నుంచి ఎప్పుడైతే స్కూల్ పెట్టినప్పటి నుంచి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఈవెంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూనే పిల్లలకు వాళ్ళ యొక్క ప్రత్యేకతను వెలికి తీసి ఏ రంగంలోనైతే వాళ్ళు ప్రావీణ్యం పొందుతారో అదేవిధంగా చదువులో కూడా కల్చర్ యాక్టివిటీలో కూడా రాణిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో రిలీజియన్, ప్రతి ఒక్క రిలీజియన్ గురించి, తెలుగు పండుగలు అయితే తెలుగు పండుగలు, క్రిస్టియన్ పండుగలు అయితే క్రిస్టియన్ పండుగలు, ముస్లిం పండుగలు అయితే ముస్లిం పండుగలు, అలాగే నేషనల్ ఫెస్టివల్స్ కూడా మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కూడా యాక్ట్ చేసి పిల్లలకు ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా మంచి మాటలు చెప్పి వాటితో పాటు వాళ్ళ యొక్క కుటుంబ వ్యవహారాలను కూడా గుర్తు చేసి వాళ్ళకి ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో అలాంటి విషయాలను పిల్లలకు చేరవేర్చి వాళ్ళ యొక్క భావి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఈ స్కూల్ కార్యక్రమంలో కొన్ని ప్రత్యేకత ఈవెంట్లు చేపిస్తాం. ఎట్ ద సేమ్ టైం ఆ క్లాస్ రూమ్లోనే కాకుండా తరగతి రూమ్లోనే కాకుండా బయట అంటే గ్రౌండ్కి వెళ్ళడం కానివ్వండి, లేకుంటే ఇలాంటి యాక్టివిటీస్ చేయడం కానివ్వండి, లేకుంటే ఏదైనా కాంపిటీషన్ తీసుకెళ్ళడం కానివ్వండి, ఇలాంటి అన్ని కార్యక్రమాలు అంటే ఒక పిల్లవాని భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకోవడం కాకుండా బయట లోకజ్ఞానం కూడా తెలుసుకుంటే, ఎలాగో చదువుతో పాటు లోకజ్ఞానం కూడా తెలుసుకుంటే వాళ్ళు బయట ఎలాగైనా బ్రతకొచ్చు అన్న ఉద్దేశంతో మేము తరగతి గదిని
బయటికి తీసుకెళ్తాం. బయట ఉన్న విషయాల్ని తరగతి గదిలో తీసుకొచ్చి పిల్లలకు చెప్పడం ద్వారా వాళ్ళు అత్యున్నత స్థాయికి వెళ్తారని మా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఇప్పుడు టీచర్లు చెప్పడం ద్వారా పిల్లలు అవి నేర్చుకొని అలవర్చుకొని బాగుపడితే ఆటోమేటిక్గా స్కూల్ కూడా ఒక ప్రత్యేకత వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ స్కూల్లో ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతుంది అని చెప్పడం ద్వారా కూడా మా యొక్క స్కూలుకు ఇంత ప్రత్యేకత ఉందా అని కూడా ఇలాంటి ఈవెంట్స్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా ఆటోమేటిక్గా ఈ ఏరియాలో ఉండే స్కూల్ వాతావరణం ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క వే ఆఫ్ ద టీచింగ్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి ఈవెంట్స్ చేస్తారనేది కూడా మేము చెప్పడం ద్వారా కాకుండా ఇలాంటి ఈవెంట్స్ చూడడం ద్వారా ఆటోమేటిక్గా పిల్లల్లో తల్లిదండ్రులకు కూడా ఒక కొత్త ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచన రావడం ద్వారా ఏమవుతుంది, పిల్లల్లో ప్రత్యేకత తెలుసుకొని వాళ్ళకి ఏమైతే ఇష్టం ఉందో అలాంటివి ప్రొవైడ్ చేస్తే వాళ్ళకు ఉన్నత స్థాయిలో వెళ్తారని పిల్లల తల్లిదండ్రులకు కూడా ఒక ఆలోచన వస్తుంది. మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమమైనా ఏదైనా పిల్లల యొక్క భవిష్యత్తు కొరకే వాళ్ళ యొక్క మంచి మార్గంలో వెళ్ళడం కోసమే మేము చేస్తాం. ఇలాంటి ఈవెంట్లు ఇంకెన్నో చేయాలి, వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మేము మా స్కూల్ యొక్క యాజమాన్యం ఈ అకాడమీకి ఎప్పటి నుంచి అయితే ప్రారంభమవుతుందో ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు కూడా మేము ప్రతి ఒక్క చిన్న ఈవెంట్ నుంచి పెద్ద ఈవెంట్ వరకు చదువుతో పాటు ఆటపాటలతో కూడా సాంస్కృతిక సంప్రదాయాలతో పాటు కూడా ఇలాంటి అన్నింటినీ ఈవెంట్స్ని ప్రత్యేకంగా కళ్ళకు కంటినట్టు చూపించడం ద్వారా వాళ్ళ యొక్క భావి భవిష్యత్ సార్వతోముఖ అభివృద్ధి చేసే విధంగా తీర్చిదిద్దామని మా యొక్క స్కూల్ యాజమాన్యం ముఖ్య పాత్ర వహిస్తుంది.